వీటిలో గొర్రె జాతిలో చూసుకున్నట్టయితే నల్ల గొర్రెలు అంటాం. దీని దక్కని జాతి గొర్రెలు అంటాం. ఇది దక్కని పీఠభూమి అంటే మన ఉత్తర తెలంగాణలో, కర్ణాటక రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఈ పీఠభూములలో, దక్కని పీఠభూములలో ఎక్కువ ఉంటాయి. ఇది వీటిల్లో దక్కని జాతులలో ఏంటంటే మనకు పొట్టిగా ఉంటాయి. మనకేంటంటే మనకు ఉన్న వాటిల్లో వ్యవసాయ ఉత్పత్తులను బాగా మంచిగా సమర్థవంతంగా ఉపయోగించుకుంటాం. ఎందుకంటే దక్కని పీఠభూములలో ఎక్కువ శాతం మనకి ఏంటంటే వర్షాధారితం కొద్దిగా తక్కువ ఉంటుంది కాబట్టి మనకు భూమి నుంచి మనకు మోకాళ్ళంత హైట్ వరకే పశుగ్రాసం దొరుకుతుంది. అట్లా ఉన్నప్పుడు రైతు సోదరులకు ఏంటంటే ఈ యొక్క పశుగ్రాసాన్ని మంచిగా ఉపయోగించుకొని ఇవి బాగా డెవలప్. మళ్ళీ వీటికి ఏంటంటే ఈ నల్ల గొర్రెలకి ఏంటంటే ఉన్ని కూడా ఎక్కువ ఉంటుంది. దాంతో ఏంటంటే మన యొక్క వాతావరణ స్థితిగతులను కూడా తట్టుకొని బాగా అనువైన రకాలలో మనకి ఇక్కడ దక్కని జాతి ఉన్నాయి. అదే మనం చూసుకున్నట్టయితే మనం ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం అంటే మనకు దక్షిణ తెలంగాణ ప్రాంతం నుంచి అంటే ఈ రంగారెడ్డి జిల్లా, నల్గొండ, మహబూబ్ నగర్, మనకు ఈ కర్నూలు జిల్లాలల్లో ఇది చూసుకున్నట్టయితే గుంటూరు ఇటు సైడ్ రాయలసీమ ప్రాంతం ఇటు చూసుకున్నట్టయితే నెల్లూరు జాతి ప్రధానమైనది. ఈ నెల్లూరు జాతి ఎర్రగొర్రెలు అంటాం. ఈ ఎర్రగొర్రెలలో ప్రధానంగా 3 జాతులు అండి. ఒకటి నెల్లూరు బ్రౌను, నెల్లూరు జొడిపి, నెల్లూరు పల్లా అనే రకాలు. ఇవి మనకేంటంటే ఎక్కువ శాతం నీటి వసతి ఎక్కువ ఉన్న వాటి ప్రాంతాలలో ఇవి రకాలు. ఎప్పుడైతే రైతు సోదరులు, ఎప్పుడైతే గ్రామీణ యువకులు ఈ కమర్షియల్గా అంటే ఒక మార్కెటింగ్ మోడ్లో మనం చేయాలనుకున్నప్పుడు మాత్రం నెల్లూరు జాతి ఎంతో అనుకూలమైన రకాలని. వీటిల్లో ఏ రకాలైనా తీసుకోవచ్చు. నెల్లూరు బ్రౌన్ తీసుకోవచ్చు, నెల్లూరు జొడిపి తీసుకోవచ్చు, నెల్లూరు పళ్ళ రకాలు తీసుకోవచ్చు. ఇవి ఏంటంటే స్టాల్ ఫీడింగ్లో కూడా మనం పెంచుకోవచ్చు అండి ఈ రకాలు. తర్వాత మేకలలో మనం చూసుకున్నట్టయితే మా దగ్గర లోకల్ మేకలు ఉన్నాయి. ఇవి మనం అచ్చంపేట రకాలు అంటాం. తర్వాత ఉస్మానాబాదీ మేకలు అంటే దక్కని పీఠభూములలో ఇవి రకాలండి ఎక్కువ శాతం. ప్రధానంగా ఎవరైతే మన రైతు సోదరులు ఈ మేకలు గొర్రెల పెంపకం చేపట్టడం ప్రధానంగా 5 ముఖ్య విషయాలు ఇంపార్టెంట్. తర్వాత వీటిలలో చూసుకున్న 5 ముఖ్య విషయాలల్లో ముఖ్యంగా గొర్రెల పెంపకం చేపట్టడం ప్రధానంగా పశుగ్రాసం పెంచుకోవాలండి. తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న ఒక 50 కిలోమీటర్ల, ఒక 100 కిలోమీటర్ల ప్రధాన పంటలు ఏమైనాయి, వాటి వ్యవసాయ ఉత్పత్తులు ఏ టైంలో మనకు హార్వెస్ట్ చేసినా కోతకు వస్తాయి. ఆ తర్వాత రైతు సోదరులు ఏం చేస్తున్నారంటే సేకరించుకున్న తర్వాత మన యొక్క షెడ్లలో, ఎందుకంటే మనకు ఒకప్పుడులాగా పంట పొలాలల్లో మేపడానికి కొన్ని 100 కిలోమీటర్లు పోయేది. ఇప్పుడు ఏంటంటే మనకు హైదరాబాద్ పట్టణ ప్రాంతం విస్తరిస్తూ ఉన్నది. దాని తర్వాత ఈ అర్బనైజేషన్ అయినప్పుడు పశుగ్రాసం అనేది దొరకట్లేదు. అందుకున్న తక్కువ ప్రాంతంలో పశుగ్రాసాలల్లో మనకు ఉన్న వాటిలల్లో హైబ్రిడ్ నేపియర్ పశుగ్రాసాలు, జొన్న రకమైన పశుగ్రాసాలు, తర్వాత కాయజాతి పశుగ్రాసాలు, హెజ్జులూసన్ స్టైలో, తర్వాత ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు క్యాక్టస్, ఫాడర్ క్యాక్టస్ అంటే బ్రహ్మజముడు లాంటివి, తర్వాత ఛాయ రకమైన పశుగ్రాసాలు మనం పెంచుకున్నట్టయితే ఈ యొక్క గొర్రెలు మేపల పశుగ్రాసాన్ని మంచిగా మనం చేపట్టవచ్చు అండి.